బ్యూటిఫుల్ సోల్స్. చాప్టర్ 12 భక్తి యోగా. చాప్టర్ 11 లో అర్జున భగవాన్ని విశ్వరూపంలో చూస్తాడు. భయం, కాలం, అనంతం. చాప్టర్ 12 లో ఆ భయం నుండి ప్రేమలోకి అడుగు వేస్తాడు. అర్జున ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఓ కృష్ణ, మీ రూపంలో మిమ్మల్ని ధ్యానం చేయటం బెటరా, లేదు రూపం లేని సత్యాన్ని ధ్యానం చేయటం బెటరా? భగవాన్ని మూర్తిగా పూజించాలా, లేదు రూపం లేని సత్యం మీద మనసు పెట్టాలా? ఇది అర్జునుడి క్వశ్చన్. కృష్ణ ఏం చెప్తాడు? రూపం లేని సత్యం కూడా నేనే, రూపంతో ఉన్న భగవాన్ కూడా నేనే, కానీ రూపంతో ప్రేమతో నన్ను పూజించేవాడు నన్ను సులభంగా పొందుతాడు అని అంటాడు. ప్రేమకి రూపం కావాలి, మనసుకి ఆకారం కావాలి. నిజమైన భక్త ఎవరు? నా మీదే పూర్తిగా ఆధారం పెట్టుకొని నన్ను మర్చిపోకుండా జీవించేవాడే నిజమైన భక్తుడు. కృష్ణ, భక్త లక్షణాలేంటి? ఎవరిని ద్వేషం చేయడు, అందరితో స్నేహంగా ఉంటాడు, తనని గొప్పగా మాట్లాడడు, సుఖం దుఃఖం రెండులోనూ ఒకేలా ఉంటాడు, చిన్న మాటకి బాధపడడు, నన్ను వదలడు, ప్రశాంతమైన మనసు, బలవంతమైన నమ్మకం. నిజమైన భక్తి అంటే ఏంటి? భక్తి అంటే టెంపుల్లో పూజ మాత్రమే కాదు. భక్తి అంటే జీవితంలో ప్రతి పరిస్థితిలో నన్ను నమ్మటం, గెలుపులో కూడా ఓటమిలో కూడా భగవాన్ని వదలకుండా ఉండటం. భక్తికి భయం ఎందుకు ఉండదు? ఎందుకంటే వాడు తనని కాదు నన్ను నమ్మి జీవిస్తున్నాడు. భగవాన్ని నమ్మేవాడు జీవితానికి భయపడడు. కృష్ణ ఫైనల్ మాట ఏంటి? నా భక్తుడు నాకు చాలా ఇష్టం, నేను వాడిని వదలను, వాడు నన్ను వదలడు, భగవాన్ భక్త బంధం ఎప్పటికీ చెరగదు అని అంటాడు. చాప్టర్ 12 మెయిన్ మెసేజ్ ఏంటి? భగవాన్ని అర్థం చేసుకోవటం కష్టం, కానీ భగవాన్ని ప్రేమ చేయటం చాలా సులభం. జ్ఞానం నేర్చుకోవటం స్లో, భక్తి పాఠం చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. కృష్ణాని తెలుసుకోవటం ఒక మార్గం, కృష్ణాని భక్తి చేయటం ఒక షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ పేరే భక్తి. శివాయ నమః.